ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై మంత్రి నారాయణ స్పందించారు. నోటీసులు ఇచ్చారని వైసీపీ నేతలు ఆందోళన తెగటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కాలేజీకి నోటీసులు ఇవ్వడంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నట్టు విమర్శించారు. నిబంధనల ఉల్లంఘన జరిగినట్టుగా అధికారులు భావిస్తే నోటీసులు ఇవ్వడం సహజమని, వాటిని సరిచేసుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని నారాయణ తెలిపారు. అరాచకాలకి నేను ప్రతిరోజు ఇదే పని నేను ఎప్పుడు చేయలేదండి. అంతెందుకు ఈరోజు నేను మినిస్టర్ని రాష్ట్రంలో. మొన్న ఈవినింగ్ నాకు గంటా శ్రీనివాస్ గారు మా వీంకుడు ఫోన్ చేశారు రాత్రి 11 గంటలకి. ఏమైంది, భీమవరంలో ఒక స్కూల్కి నోటీస్ ఇచ్చారంట, దాన్ని క్లోజ్ చేస్తామంట నారాయణదని. అయ్యా నాకు తెలియదు, వాళ్ళు చూసుకుంటున్నారు పిల్లలని చెప్పాను. నేను మంత్రిని అయ్యి మా పిల్లలకి ఇన్స్టిట్యూషన్ మొన్న జరిగిందంట. ఈరోజు కూడా నేను ఫోన్ చేయాలి ఎవరికి, వాళ్ళు చూసుకుంటారులేని, వాళ్ళు చేసుకుంటారు. మంత్రి నేను ఈ రాష్ట్రానికి, ఎన్డీఏలో నేను ఈరోజు మంత్రిని. కాబట్టి ఆయన చంద్రశేఖర్ ఏదో హైప్ చేసుకోవడానికి, అందరిలో నేను బ్రహ్మాండం, నేను అంత చేస్తానని చెప్పుకోవడానికి నన్ను అడచేస్తున్నట్టు ఇదే. కానీ ఆయనలాగా చేస్తే 1924లో ప్రతిరోజు నేను ఇదే పని చేసి ఉండాలి. ఆయన చేసినట్టు నాకు పెట్టిన ఇబ్బందులకి, గత ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకి నేను ప్రతిరోజు చేసి ఉండాలి. ఇది కరెక్ట్ కాదు. ఇన్స్టిట్యూషన్ నడుపుకునేవాళ్ళు ఇన్స్టిట్యూషన్ స్మూత్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలా. నేను 1924లో కూడా మా పిల్లలకి చెప్పింది ఒకటే, మీ పని మీరు చేసుకోండి, ప్రభుత్వం పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చక్కగా పాటించండి, ఎక్కడా డీవియేట్ కావద్దు, ఏదైనా నోటీస్ ఇచ్చినా కరెక్షన్ చేసుకోండి, ప్రభుత్వం వాళ్ళు నోటీస్ ఇస్తే కరెక్షన్ చేసుకోండి, కానీ దాని గురించి